శాంతి. ఈరోజు మార్చి 8వ తేదీ 2024 సాకార మురళి సారాంశము. ఈరోజు మహాశివరాత్రి, త్రిమూర్తి శివ జయంతి యొక్క శుభాకాంక్షలు. తండ్రి అవతరణతో పాటుగా జన్మించినటువంటి ఆత్మిక పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ దివ్య జన్మ అనేది తండ్రిది ఏదైతే జరిగిందో, ఈ జన్మ పిల్లలందరిది కూడా అత్యంత అతీతమైనది మరియు ప్రియమైనటువంటిది. ఇలాంటి జన్మదినం యొక్క శుభాకాంక్షలు. ఈరోజు సాకార మురళి సారాంశం. మధురమైన పిల్లలారా, తండ్రి నుంచి సకాష్ సర్వశక్తులు, సర్వ దివ్య గుణాల కిరణాలను తీసుకునేందుకు సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వండి. ఉదయమే లేచి స్మృతిలో కూర్చొని ప్రీతిగా బాబాతో మధురంగా మాట్లాడండి. ప్రశ్న: తండ్రిని పిల్లలందరూ కూడా నెంబర్ వారీగా స్మృతి చేస్తారు, కానీ తండ్రి ఎటువంటి పిల్లలను స్మృతి చేస్తారు? సమాధానం: ఏ పిల్లలైతే చాలా మధురంగా ఉంటారో, సర్వీసు తప్ప ఇతర ఏది కూడా వారికి రుచించదో అటువంటి పిల్లలను బాబా స్మృతి చేస్తారు. అంతేకాక ఎవరైతే తండ్రిని అత్యంత ప్రీతిగా స్మృతి చేస్తారో, సంతోషంతో ప్రేమ యొక్క బాష్పాలు ప్రవహింపచేస్తారో, వారిని తండ్రి కూడా స్మృతి చేస్తారు. తండ్రి దృష్టి పుష్పాల వైపుకు వెళ్తుంది. ఫలానా ఆత్మ చాలా బాగుంది అని అంటారు. సేవ ఎక్కడ కనిపిస్తుందో అక్కడికి పరుగులు తీస్తూ వెళ్ళేటటువంటి ఆత్మ అనేక మంది కళ్యాణం చేస్తుంది. అటువంటి పిల్లలను తండ్రి కూడా స్మృతి చేస్తారు అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: సదా సంతోషంగా నృత్యం చేసేందుకు సత్యమైన తండ్రితో సదా సత్యంగా ఉండాలి, ఏది దాచకూడదు. రెండవ పాయింట్: తండ్రి ఏవైతే జ్ఞానరత్నాలను ఇస్తారో వాటిని అందరికీ పంచాలి. బాబా ఇచ్చే జ్ఞానరత్నాలను అందరికీ పంచాలి. జతలో శివబాబాను మీ వారసుడిగా చేసుకొని అంతా సఫలం చేసుకోవాలి. ఇందులో లోబులుగా కానీ దురదృష్టవంతులుగా కానీ అవ్వరాదు. ఈరోజు వరదానం: బిందువు మరియు నీటి బొట్టు అంటే నీటి బిందువు యొక్క మహత్వాన్ని అర్థం చేసుకొని మీ శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకునేవారు సిద్ధి స్వరూప భవ. వరదానం యొక్క వివరణ: శివ పరమాత్ముని పూజలో ఒక బిందువుకు విశేషత ఉంది. రెండవది నీటి బిందువు అంటే నీటి బొట్టుకు కూడా విశేషత ఉంది. రెండింటికి తమ మహత్వం అనేది ఉంది కదా. ఆత్మ, పరమాత్మ మరియు ప్రకృతిల యొక్క ఈ ఆట అనగా డ్రామా, మూడింటి యొక్క ఈ జ్ఞానం ప్రాక్టికల్ జీవితంలో బిందువే అనుభవం అవుతుంది. ఆత్మ బిందువు, పరమాత్మ బిందువు, డ్రామా కూడా బిందువు. మరియు నీటి బొట్టు అంటే శుద్ధ సంకల్పాల యొక్క స్మృతి. దీని ద్వారా మిలనం చేసే సిద్ధి అనేది అనుభవం అవుతుంది. ఆత్మిక సంభాషణలో ప్రాప్తుల యొక్క శీతలమైన నీటి బొట్టు అంటే నీటి బిందువులు తండ్రిపై వేస్తారు. దీని ద్వారా శ్రేష్ఠ స్థితి అనేది తయారవుతుంది. దీని స్మృతి చిహ్నమే భక్తిలో కూడా కొనసాగుతూ వస్తూ ఉంది అంటున్నారు బాబా. స్లోగన్: ఎక్కువగా మాట్లాడుట ద్వారా బుద్ధి యొక్క శక్తి తగ్గిపోతుంది. అందువలన క్లుప్తంగా మధురంగా మాట్లాడండి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.